హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. నేను మీ పుణ్యవతినండి. ఈరోజు కప్పు ఉప్మా రవ్వతో ఆలుతో కమ్మనైన స్నాక్స్ రెసిపీ చేసుకుందాము. ఎందుకంటే పిల్లలకు టీ టైంకు పాల టైంకి అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇది ఇప్పుడు ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటుంది, ఎట్లా చేయాలన్నది చూద్దాం. మరి ఈ బంగాళదుంపనైతే నేను ఫస్టే ఉడికించి పైన పొట్టు అయితే తీసిన. ఇది మనందరికీ తెలిసిందే, ఫస్ట్ ఇది ఉడికించుకోవాలి, పైన పొట్టు తీసుకోవాలని ఈ రెసిపీ చేస్తేనైతే. ఇంకా ఇప్పుడు ఇది ఇంకేమేమి చేయాలో ఎట్లా చేయాలన్నది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అయితే ఇది తురుము తీసుకుందాం. ఈ బంగాళదుంపనైతే ఇట్లా ఉడికిందైనా ఇట్లా తురుము తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఇట్లనైతే తీసుకుందాము. ఇట్లా ఇప్పుడు ఈ తీసుకున్న తురుమునైతే పక్కకు తీసుకుందాము. ఒక దానిలో తీసుకొని ఇది పక్కకు తీసుకుందాము. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో మనము ఆ కప్పుతో అయితే ఒక కప్పు వాటర్ అయితే తీసుకొని ఒక కడాయి పెట్టుకొని ఈ నీళ్ళు అయితే మరగనియాలి. స్టవ్ పైన పెట్టి ఇదే నీళ్ళల్లో కొంచెం ఈ మిర్చి పౌడర్ వేసుకొని, కొంచెం పసుపు, తగినంత ఉప్పు, కొంచెం పచ్చి ధనియాల పొడి, కొంచెం జీలకర్ర. ఇప్పుడు ఈ నీళ్ళు అయితే ఇట్లా మరగంగా ఈ రవ్వ అయితే ఇందులో పోసుకోవాలి. పోసుకొని అంతా కలుపుకోవాలి, ఉండలు లేకుండా అంతా కలుపుకుంటే ఇట్లా పొడి పొడిగా ఉండాలి. ఎందుకంటే మనం ఈ ఆలు తురుము తీసుకున్నాం కదా, ఇందులో వేసుకుంటాం కాబట్టి మెత్తగా అయిపోద్ది. అందుకే కప్పు రవ్వకు కప్పే నీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా కొద్దిగా చల్లారనిద్దాము. ఇట్లా పొడి పొడిగా వచ్చేటట్టు చూసుకోవాలి రవ్వ. ఇప్పుడు కొద్దిసేపు అయితే మూత పెట్టి పక్కకు తీసుకుందాము. ఇది ఒక్కసారి మూత తీసి కలుపుకోవాలి. చల్లగా అయింది చూసి కలుపుకోవాలి. ఇది ఇప్పుడు చల్లగా అయింది కదా, కలుపుకున్నాక మనం ఫస్టే తీసి పెట్టుకునే ఆలు తురుము ఉంది కదా, ఇది ఇందులోనే వేసుకోవాలి. వేసుకొని ఈ కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఇదంతా కూడా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అవసరమైతే నీళ్లు వేసుకోవాలి, లేకుంటే లేదు. మనం కలుపుకున్నాక చూసుకోవాలి. చేతికి కొంచెము నూనె తీసుకొని ఇట్లా మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఎన్ని చపాతీలు అయితే అన్ని ముద్దలు అయితే చేసుకోవాలి. నేనైతే 2 చేస్తున్నా, 2 చపాతీలు అయితే. 1 కప్పు రవ్వకు 1 బంగాళదుంప సరిపోద్ది. రవ్వ ఎంతో ఈ బంగాళదుంప తురుము కూడా అంతే తీసుకోవాలి. ఇట్లా చేసుకొని కొంచెం అయితే ఈ గోధుమ పిండి అయితే పీట వీణ వేసుకొని చపాతీలాగా చేసుకోవాలి. 2 సైడ్ల పిండి అయితే ఇట్లా తీసుకొని ఇది చపాతీలాగా కొంచెం మందం చేసుకోవాలి. ఈ మందం చేసుకోవాలి. చపాతీ కంటే మందము ఈ మందం చేసుకొని ఒకటి ఇట్లాంటి క్యాప్ తీసుకొని మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు, మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఇట్లనైతే రౌండ్గా చేస్తాను నేను. ఇవి ఏ షేపులనైనా చేసుకోవచ్చు. ఎన్ని అయితే అన్నీ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఈ కొత్తిమీర ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇట్లా తీసుకొని అన్ని పక్కకు తీసుకోవాలి. ఈ విధంగా చేసుకొని పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు
ఈ పిండిని మళ్ళీ చపాతీలాగా చేసుకొని మళ్ళీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె వేడైంది చూసుకొని ఇప్పుడు ఈ నూనెలో వేసుకోవాలి. కొంచెం మధ్య రకంగా వేడి ఉండాలి స్టవ్. ఎన్ని అయితే అన్నీ వేసుకోవాలి. పల్లి నూనె కాబట్టి పొంగొస్తుంది, ఏమి కాదు. మళ్ళీసరికి పొంగిపోతుంది. ఎట్లా పల్లి నూనె పొంగుతుంది. అన్నీ ఇట్లా పొంగుతాయి మంచిగా. ఈ పొంగినవి మంచిగా మీద మంచిగా క్రిస్పీగా ఉండేటట్టు కాల్చుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి కాల్చుకుంటే మంచిగా క్రిస్పీగా ఉంటాయి. అన్నీ కూడా ఇట్లే పొంగుతాయి. టేస్ట్కు టేస్ట్, తింటే ఎంతో టేస్ట్గా ఉంటాయి. మంచి రుచికరమైన తిండి. ఈ రెసిపీ అయితే మన ఆరోగ్యానికి మంచిది. రవ్వ మంచిదే, ఈ ఆలు మంచిదే. అన్నీ కూడా మంచి కలర్ వచ్చేదాకానైతే కాల్చుకోవాలి. ఈ నూనె వీణ బుడగలు తగ్గినాయంటే ఇవి కాలినట్టే లెక్క. ఎందుకంటే మనకు తెలవాలంటే నూనె వీణ బుడగలు తగ్గాలి. తగ్గినప్పుడే ఇవి కాలుతాయి. మంచిగా 2 సార్లు 2 సైడ్లు కూడా తింపి వేసుకొని ఈ కలర్ వచ్చేదాకా కాలనియాలి. అన్నీ కూడా ఇదే కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఈ రెసిపీ అయితే చేయడం అయిపోయిందండి. ప్రతి ఒక్కటైతే ఇట్లే పొంగుతుంది. చూడండి, అన్నీ పొంగుతాయి. ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. ఎందుకంటే అంత తేలికగా అట్లుంటాయి. చూసారు కదా, ఇట్లా పొంగుతాయి. అన్నీ కూడా ఇట్లా పొంగుతాయి. ఇట్లుంటాయి. చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఇష్టమే. టీ టైంకి అయితే ఇట్లా చేసి పిల్లలకి పెట్టండి, ఇష్టంగా తింటారు. పిల్లలైనా తినొచ్చు, పెద్దవాళ్ళైనా తినొచ్చు. ఈ ఆలుతో చేసిన ఏ రెసిపీ అయినా చాలా టేస్ట్గా ఉంటుంది, ఇష్టంగా తినొచ్చు. మీకు నచ్చితే మీరు కూడా ఒక్కసారి అయితే చేసుకొని చూడండి. తింటేనే తెలుస్తుంది టేస్ట్ అన్నది. తినంది మాత్రం టేస్ట్ ఎవ్వరికి తెలియదు. తిన్నప్పుడే ఎట్లుంది టేస్ట్ అన్నది తెలుస్తుంది. నచ్చితే చేసుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి, నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి వెళ్ళి వీడియో చూసి అయితే నేను ఏమేమి వేసి చేసినా ఎట్లా చేసినా అనేది చూసి మీరు కూడా చేసుకోండి. బాయ్ అండి, ఉంటా. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజు అయితే ఈ వంట.